వచ్చింది మీ అందరికీ. ప్రభువైన యేసుక్రీస్తు నామమును బట్టి మీ అందరికీ వందనాలమ్మ. అందరికీ బాగున్నారా? అందరూ దేవుని దయ వల్ల చాలా రోజుల తర్వాత నేను ఏ రోజు నుంచో నేను అనుకుంటున్నాను ఒక రోజైనా రావాలి. ఎందుకంటే ఇందాక అన్నయ్య గారు చెప్పినట్లుగా అబ్రమయ్య గారు ఉన్నప్పుడు చాలా ఆశపడ్డాడు, ఒకరోజు రావండి మా సంఘానికి రావాలి, మా సంఘంలో పరిచర్యలో వాడబడాలి అని ఎంతగానో కోరుకున్నాడు. అప్పుడు నాకున్న ఆ పరిస్థితుల వల్ల నేను రాలేకపోయా. తర్వాత ఒకరోజు వద్దాంలే అనుకున్నాను, కానీ ఈలోపు దేవుని పిలుపు వల్ల అయ్యగారు మన దగ్గర లేకపోయారు. నేను చాలా బాధపడ్డాను ఆ విషయం తలుచుకొని. ఎప్పుడైనా రావాలి, దేవుడు నాకు ఎప్పుడు సమయం ఇస్తాడని నేను చాలా రోజులుగా ప్రార్థిస్తున్నాను, ఎదురు చూస్తున్నాను. అనుకోకుండా ఒకరోజు మన కోలవేన్లో అన్నయ్య ద్వారా నాకు సమయం అనేది ఒకరోజు అవకాశం అనేది వచ్చింది. ఈరోజు 3వ వారంలో ఖాళీగానే ఉంటాం, ఒకసారి రమ్మన్నారు 3వ వారంలో. సో ఈరోజు రావడానికి మీ ముందు నిలబడి దేవుని మాటలు పంచుకోవడానికి దేవుడిచ్చిన మహా ధన్యతను బట్టి ఆయనకి ఎంతగానో కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ఆమేన్, హల్లెలూయా. అందరూ ఉత్సాహంగా ఉండండి, సరేనమ్మా? అందరు తినొచ్చారా? చక్కగా టిఫిన్ చేసి వచ్చేనట్టున్నారు. చక్కగా దేవుని మాటలు విందాం దేవుని సన్నిధిలో. మంచిదండి. ఈరోజు ఒక విశేషమైన ఒక అంశాన్ని గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే దేవుని వాక్యాన్ని మనం ధిక్కరించినప్పుడు మనకు కలిగే పరిస్థితులు ఎలా ఉంటాయి అన్నది ఒకసారి ఆలోచిద్దాం. ఈరోజు మన సమాజంలో చూడండి, మీరు ఎవరినైనా గమనించండి, క్రైస్తవుల విషయంలోనే చూడండి. ఇప్పుడు ప్రార్థనకు వస్తున్నారు, పాటలు పాడుతున్నారు, చందా వేస్తున్నారు, వాక్యం వినేసి వెళ్ళిపోతున్నారు. మళ్ళీ ప్రార్థనకు వస్తున్నారు, సేమ్ ఇదే చేస్తున్నారు. లోకంలో ఏమి తిరిగిన లోకంలో ఒక హైందవులు అనుకోవచ్చాము. వెళ్ళి భక్తి అంటే ఏంటి? దేవుడి గుడికి వెళ్ళి పూజ చేయడం, పూజ చేసి మనకు తోచింది ఇచ్చేసి హుండీలో వేసి వచ్చేస్తాం. మనం దేవుడికి హుండీలో వేస్తే కనుక మన పుణ్యాలు కూడా, మన పాపాలు ఏమైపోతాయి? దేవుడు తీసేస్తాడు అనుకొని వాళ్ళు ఆ రకంగా భావిస్తారు. సేమ్ అదే రకమైన భావజాలం ఈరోజు మన క్రైస్తవుల్లో కూడా ఉందంటారా? ఇలా ఉండేవాళ్ళు ఉన్నారా మన సమాజంలో? క్రైస్తవ సమాజంలో ఉన్నారు. వెళ్తున్నాం, దేవుని మందిరానికి వెళ్తున్నాం, 4 పాటలు పాడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, దేవుడు మా పాపాలని క్షమించేస్తున్నాడు. మేము ప్రతి నెల రొట్టె ద్రాక్ష రసం తీసుకుంటున్నాం కాబట్టి దేవుడు మా పాపాలు క్షమించేస్తున్నాడు, ఇక మాకు ఏముందిలే, మాకు తిరుగులేదులే అనుకుంటున్నారేమో ఈరోజు క్రైస్తవులు. ఈరోజు కేవలం ఈరోజే కాదండి, ఆనాడు ఉన్న యూదుల్లో కూడా ఇలాంటి భావమే ఉండేది. అందుకే దేవుడు ప్రత్యేకంగా ఒక మాట చెప్పాడు, చాలా ఆశ్చర్యపోయే మాట. ఒకసారి చూద్దాం. హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం నుంచి చూద్దాం. హగ్గయి గ్రంథము, దేవుడు ప్రవక్త అయిన హగ్గయి ద్వారా మనకు ఒక విషయాన్ని తెలియజేస్తున్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగ్ను ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, యాజకుల యొద్ద ధర్మశాస్త్ర విచారణ చేయము. ఒకడు ప్రతిష్ఠితమైన మాంసమును తన వస్త్రపు చెంగున కట్టుకొని తన చెంగుతో రొట్టెనైనను వంటకమునైనను ద్రాక్షారసమునైనను తైలమునైనను మరి ఏ విధమగు భోజన పదార్థములైనను ముట్టిన ఎడల ఆ ముట్టినది ప్రతిష్ఠిత మగున అని యాజకులను అడగగా వారేమన్నారంట? ఇక్కడ ఆగుదాం ఒక్క నిమిషం. ఒకడు ప్రతిష్ఠితమైన మాంసాన్ని వస్త్రాన్న చెంగులో కట్టుకొని, ఇప్పుడు మనకి వాడుక భాషలో మాట్లాడుకుందాం, మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఇప్పుడు నేనేం చేశానంటే బాగా టిఫిన్ చేశాను, చక్కగా డ్రై ఫ్రూట్స్ అవన్నీ తింటా, చాలా ఆరోగ్యంగా పుష్టిగా ఉన్నాను. శరీరంలో శక్తి అనేది ఏమాత్రం తగ్గకుండా ఉంది, పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను. అందరూ వింటున్నారా? ఇప్పుడు నేనేం చేస్తానంటే నా చెయ్యిని తీసుకెళ్ళి అక్కడున్న మీ అయ్యగారి మీద చెయ్యేస్తా. ఎక్కడికి వెళ్ళి ఇక్కడ నేను చెయ్యేసాను. ఇప్పుడు చెయ్యేసినంత మాత్రాన నాకున్న ఆరోగ్యం, నాకున్న శక్తి ఆయనలోకి వెళ్ళిపోద్దా? చెప్పండి, వెళ్తుందా? వెళ్ళదు. సేమ్ ఇలాంటి ఉదాహరణ అక్కడ చెప్పాడు. ఒక ప్రతిష్ఠితమైన మాంసం అంటే యాజకులు
ప్రత్యక్షపు గుడారంలో మాంసాన్ని బలి అర్పించిన ఆ జంతువు యొక్క మాంసాన్ని ఏం చేస్తారు, అక్కడ ప్రతిష్ఠిస్తారు. ఆ ప్రతిష్ఠిత ఆ మాంసాన్ని చెంగులో కట్టుకొని రొట్టె మీద, అట ద్రాక్షారసం మీద, అలాగే ప్రతి విధమైన వంటకాల మీద పెట్టండి. అది చెంగులో కట్టేసి దాని మీద అలా ముట్టండి. అలా ముట్టినప్పుడు ఈ ప్రతిష్ఠితమైన మాంసంలో నుండి ఉన్న పరిశుద్ధత వాటికి వెళ్తుందా? అదే అంటున్నాడు అక్కడ. వెళ్తుందా వెళ్ళదా? వాళ్ళు అదే అడిగారు. ధర్మశాస్త్రాన్ని ఉపదేశించే వాళ్ళు అంటే ఇప్పుడు మన భాషలో చెప్పాలంటే పాస్టర్లు అనుకోండి, అయ్యగారులు అనుకోండి. వాళ్ళందరూ ఏమన్నారు? కాదనేసారు. ఇప్పుడు రెండో వచనం, కింద వచనం చూద్దాం, 13వ వచనం. శవమును ముట్టుట వలన ఒకడు అంటుపడి అట్టి వాటిలో దేనినైనను ముట్టిన ఎడల తాను ముట్టినది అపవిత్రమగునాయనని హగ్గైన అడుగగా యాజకులు అది అపవిత్రమగుననిరి. చాలండి, ఇక్కడ ఆగుదాం. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక శవాన్ని ముట్టుకుందాం. ఇంతకు ఏముంది ఇక్కడ? ప్రతిష్ఠితమైన మాంసం అనేది అక్కడ ఉంది. ఇప్పుడు దాని స్థానంలో, దాని ప్లేస్లో ఇప్పుడు ఏం పెడదామంటే ఒక శవాన్ని నేను వెళ్ళి అలా ముట్టుకున్నా. ఇంకా మనకు ఉదాహరణ చెప్తా. ఇప్పుడు సీజన్ కదండి, ఇప్పుడు నాకు కరోనా వచ్చింది అనుకుందాం, దగ్గుతున్నా. ఇప్పుడు ఆ దగ్గిన చేతుల్లోనే తీసుకెళ్ళి అక్కడున్న మీ అయ్యగారి మీద చెయ్యేసా. ఇప్పుడు నాకున్న కరోనా వచ్చిద్దా లేదా? ఆయనకి వచ్చిద్దా లేదా? వస్తుందా? వచ్చిద్ది ఖచ్చితంగా. ఇందాకేమో నాకున్న ఆరోగ్యం ట్రాన్స్ఫర్ కాలేదు, ఇప్పుడు నాకున్న జబ్బు ఏమైపోయింది? ట్రాన్స్ఫర్ అయిపోయిందా లేదా? ఇక్కడ కూడా అదే అంటున్నాడు. శవం అంటే బ్యాక్టీరియా ఉంటుంది ఎక్కువగా, మనిషికి హాని చేసే బ్యాక్టీరియా అనేది ఉంటుంది. ఆ బ్యాక్టీరియా మీద ఉన్న శవం మీద చెయ్యేసి ఆ వంటకాలన్నిటి మీద పెట్టండి, అవన్నీ పాడైపోతాయి లేదా? కింద ఇప్పుడు చదువుదాం, 14వ వచనం. అప్పుడు హగ్గయి వారికి ఇలాగున ప్రత్యక్షం ఇచ్చాను, ఈ ప్రజలను ఈ జనులను నా దృష్టికి అలాగునే చేయుచున్నారు, వారి చేయు క్రియలన్నీ వారిచట అర్పించుచున్నవి నా దృష్టికి అపవిత్రములు. దేవుడు హగ్గయి ద్వారా పలికిస్తున్నాడు, అరే మీరు చక్కగా వెళ్ళి మీకు నచ్చినట్టుగా బతుకుతున్నారు, మంచిదే. వ్యభిచారం చేస్తున్నారు అంటే వాళ్ళకి నచ్చినట్టుగా బ్రతకడం అంటే ఏంటి? సరే, వాళ్ళు బతికేదో వాళ్ళు బతుకుతున్నారు. సామాన్యంగా పాపం చేయకుండా వాళ్ళు బతికేదో బతికితే బాగుండు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? అక్కడ నేపథ్యం మీకు తెలియాలి. ఫ్లాష్ బ్యాక్ ఏంటంటే, వాళ్ళప్పుడు రెండో మందిరం, యెరూషలేములో రెండో మందిరం కట్టబడే ఆ సమయం. అది కట్టేవాళ్ళు ఎలా ఉన్నారు? ఆడికి నచ్చినట్టుగా వెళ్ళి వ్యభిచారం చేస్తున్నాడు, నరహత్యలు, దొంగతనాలు చేస్తున్నారు. అదే చేతులతో వచ్చి ఇక్కడ మందిరం కడుతున్నారు. దేవుడు ఏమాత్రం సంతోషిస్తాడు చెప్పండి? సంతోషిస్తాడా? దేవుడు అదే అంటున్నాడు, అరే మీరు పాపం చేస్తా మీ యొక్క పాపాన్ని తీసుకేసుకోకుండా ఇప్పుడు వచ్చి మీరు ఏం చేస్తున్నారు? నా మందిరం కడితే మీకేమన్నా పుణ్యం వస్తుంది అనుకుంటున్నారా? మీరు ఎప్పుడైనా ఒక విషయం గుర్తుంచుకోండి, మనం చేసే ఈ పాపం మనం చేసిన పుణ్యకారాన్ని అనకొండ మింగేసినట్టుగా మింగేస్తుంది. కానీ మనం చేసుకున్న ఈ పుణ్యం ఉంటుంది చూసారా, మనం చేసిన ఆ పాపాన్ని తుడిచిపెట్టలేదండి. మీరు బాగా గుర్తుంచుకోండి. మీకు ఇది అర్థం కావడానికి ఒక విషయం అనేది చెప్తాను. అది ఒక ఇరానియన్ స్టోరీస్ అంటారు అది. సో అదేంటంటే, ఒక రాజుగారు ఏం చేశారంటే వాళ్ళ కొడుకు పుట్టినరోజునని గొప్ప విందు చేశాడు. ఆ రోజు ప్రపంచ దేశాల్లో ఉన్న వంట మాస్టర్లు అందరినీ పిలిపించి చాలా ఖరీదైన గొప్ప గొప్ప వంటలన్నీ చేయించేశాడు. ఈ లోపు ఏమైందంటే, అక్కడ దగ్గరలో చెట్టు మీద ఒక పాము ఉంది. ఆ పావుని ఎట్టగైనా తినేయడానికి ఒక గద్దెళ్ళి ఆ పావును పట్టుకుంది. చెట్టు మీదకి వెళ్ళి ఆ పావును పట్టుకొని తీసుకెళ్తుంది, ఎగురుకుంటా తీసుకెళ్తుంది. ఈ పాము ఏం చేస్తుందంటే విదిలించుకుంటుంది. ఎట్టగైనా దాన్ని చంపైనా విదిలించుకోద్దామని దాని మీద ఫైట్ చేస్తుంది. గద్దెం అది ఒక్కసారి పట్టిందంటే ఎలా ఉంటుంది? విడిపించుకోలేము. గద్ద అంటే మీరు ఇజ్రాయెల్ దేశంలో గద్దలు చూడండి, పెద్ద పెద్ద మేకల్ని, గొర్రెలను కూడా ఎత్తుకెళ్ళిపోతాయి. అలాంటి బలమైన గద్దలు అనేవి ఉంటాయి. సేమ్ ఆ మధ్యప్రాచ్యంలో గద్దలు అనేవి అట్లాగే ఉంటాయి.
అంత బలిష్టంగా ఉంటాయి. అలాంటిది ఒక చిన్న పావుని ఈజీగా పట్టుకెళ్దా లేదా, కింద పడకుండా పట్టుకొని వెళ్తుంది. అదేం చేస్తుందంటే పాము ఎట్టగానే దాన్ని చంపాలని కాటేసింది దాని మీద. అంటే ఈ లోపు ఏమైందంటే గద్ద ఆ కాటు నుంచి తప్పించుకుంది. విషం అనేది ఏమైందంటే విషం చిమ్మటం వల్ల ఆ విషం ఏం చేసింది, కరెక్ట్గా అదే తిన్నంగా వీళ్ళు ఏం చేశారంటే వంట వడ్డిద్దామని ఆ పాత్ర మూత అనేది తీశారు. ఈ లోపు ఆ విషం ఏమైంది, ఆ పాత్రలో పడిపోయింది. వాళ్ళకి తెలియదుగా, వడ్డిచ్చేవాళ్ళకి తెలియదుగా, రాజుగారికి తెలియదుగా ఈ విషయం. ఎవరికి ఈ బిర్యానీ ఆ వంటకాలు అవన్నీ తీసుకెళ్ళి అందరికి వడ్డిచ్చారు. ఆ రోజు లక్షల్లో వేల మంది వచ్చారు. ఆ తిన్న వాళ్ళందరూ చచ్చిపోయారు. ఇప్పుడు తప్పు ఎవరిదని చెప్పగలం మనం? అంటే ఒక చిన్న విషపు చుక్క కొన్ని లక్షల మంది ప్రాణాలు తీయగలదా లేదా? తీస్తుందా లేదా? చిన్న పొరపాటు, మనం చేసే ఒక చిన్న పొరపాటే మన జీవితాన్ని అతలాకుతలం చేసేస్తాయి. మీరు ఒకటే గుర్తుంచుకోండి, విషం అది మీరు లీటర్ పోసినా చస్తాడు, గుక్కెడు పోసినా కూడా చస్తాడు ఖచ్చితంగా. ఎందుకంటే విషం దానికి ప్రభావం అనేది దానికి ఎక్కువ ఉంటుంది. పాపం ఎక్కువ ప్రభావితం చేస్తుందా, పుణ్యం ఎక్కువ ప్రభావితం చేస్తుందా మనిషిని? పాపమే, కరెక్ట్గా చెప్పారు. అందుకని నువ్వు ఎన్ని పాపాలు చేసినా నువ్వు చేసిన పుణ్యకార్యం ఆ పాపాన్ని తుడిచిపెట్టలేకపోతుంది. కానీ నువ్వు చేసిన పాపం ఉంది చూసారా, నువ్వు చేసుకున్న 199 పుణ్యకార్యాలని కూడా ఒక్కసారిగా తుడిచిపెట్టేస్తుంది. పాము మింగేసినట్టు మింగేస్తుంది. దేవుడు అదే చెప్తున్నాడు. మీరు అన్ని పాపాలు చేసి ఇక్కడికి వచ్చి మీరు మందిరం కట్టినంత మాత్రాన పుణ్యం వస్తుందని మీరు అనుకుంటున్నారేమో. వాళ్ళ ఒళ్ళు దగ్గర పెట్టుకోమని చెప్పి హగ్గయ్య వెళ్ళి వాళ్ళకి అంటున్నాడు. సో ఇక్కడ బైబిల్ చరిత్రలో చూస్తే, మన బైబిల్ చరిత్రలో ఒక వ్యక్తి ఉన్నారు. ఆయన ఎవరో కాదు, విశ్వాసులకు తండ్రి. ఎవరైనా? అబ్రహాం గారు. అందరూ బాగానే గుర్తుందనమాట. ఓకే. సో అబ్రహాం గారు కూడా ఏం చేశారంటే ఒకానొక స్టేజ్లో చిన్న తొందరపాటు అనేది తీసుకున్నాడు. చిన్న విశ్వాసంలో ఒక చిన్న డౌన్ఫాల్ అనేది ఆయన జీవితంలో స్టార్ట్ అయింది. అప్పటి వరకు విశ్వాసంలో చూడండి, అసలు ఊరేదో తెలీదు, పేరు తెలియదు, అసలు ఏ దేవుడు పిలుస్తున్నాడో తెలీదు, ఎక్కడికి రమ్మన్నాడో కూడా తెలియదు. దేవుడు కేవలం ఏంటంటే దేవుడు ప్రత్యక్షమై నువ్వు అక్కడి నుంచి లేచి బయలుదేరంటే ముందు వెనక ఆలోచించకుండా బయలుదేరిపోయాడు. అలా బయలుదేరే ఆ క్రమంలో వాళ్ళ అన్నయ్య హారాన్ చచ్చిపోతాడు. అబ్రహాముని ఎంతమంది ఎన్ని మాటలు అని ఉండొచ్చు, అనుంటారా లేదా? మనకు బైబిల్లో లేకపోవచ్చు ఆ సంభాషణ అంతా. సరే, ఎట్టగొట్ట అందరినీ ఒప్పించుకొని తండ్రిని కూడా ఒప్పించుకొని తన మాటను బట్టి అబ్రహామును బట్టి తండ్రి కూడా ఏం చేశాడు, అబ్రహాంతో పాటు బయలుదేరాడు. బయలుదేరుతూ ఉండంగా దారి మధ్యలో తన తండ్రి తెరహు కూడా చనిపోయాడు. ఇప్పుడే అబ్రహాం గారికి దుఃఖం ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. తన్నే నమ్ముకొని వచ్చిన తండ్రి చచ్చిపోయాడు, బయలుదేరే ముందు అన్నయ్య కూడా చచ్చిపోయాడు. అయినా విశ్వాసంలో ఎక్కడ డౌన్ స్టెప్ వేయలేదు. దేవుడు అట్ట చెప్పాడని చెప్పి గుడ్డిగా వెళ్ళిపోయాడు. ఏ దేవుడు చెప్తున్నాడు? ఎందుకంటే వాళ్ళు పూజించే దేవత ఎవరంటే చంద్రదేవత. బైబిల్లో ఉండకపోవచ్చేమో కానీ నున్నా అంటారు దాన్ని, అంటే చంద్రుడు. నున్నా అంటే చంద్రుడు. జగురా టెంపుల్ అని ఇప్పటికే ఉంటుంది. మీరు మెసపటోమియా ప్రాంతాల్లోకి వెళ్తే అబ్రహాం పూజించే ఆ చంద్రదేవత విగ్రహం ఇప్పటికీ ఉంటుంది వాళ్ళ పితరులు. కానీ వాళ్ళు విగ్రహారాధన చేసి ఉండొచ్చు, కానీ చిన్నతనం నుంచి అబ్రహాంకు విగ్రహారాధన చేయలే. దేవుడు చెప్పాడని అంత దూరం నుంచి ఏ దేవుడు ఎక్కడికి వెళ్ళమంటున్నాడో తెలియకుండానే బయలుదేరిపోయాడు అబ్రహాం. అప్పుడు వరకు చూడండి, అబ్రహాం తన జీవితంలో ప్రతి స్టెప్ పాస్ అవుతానే ఉన్నాడు. మీరు 12వ అధ్యాయం అనేది ఒకసారి చూద్దాం. ఆదికాండము 12వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. యెహోవా అబ్రహాముకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశమునిచ్చేదనని చెప్పగా అప్పుడు అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టి అక్కడి నుండి బయలుదేరి బేతేలునకు తూర్పునున్న కొండకు చేరి పడమతునున్న బేతేలునకు హాయికిన మధ్యన గుడారం వేసి అక్కడే బలిపీఠం కట్టాడు.
ఇక్కడ చూడండి 12వ అధ్యాయం వరకు చూడండి. ఆ 12వ అధ్యాయం ప్రారంభం వరకు చూస్తే అబ్రహాం అప్పుడు వరకు దేవుడు ఎప్పుడైతే చెప్తాడో దేవుడు చెప్పినప్పుడే అక్కడి నుంచి బయలుదేరేవాడు. ఎప్పుడు దేవుడు స్వరం వినపడుద్దా అక్కడి నుంచి బయలుదేరదామా అన్నట్టుగా చూసేవాడు అబ్రహాం. సరే అబ్రహాం నువ్వు లేచి ఇక్కడ బయలుదేరంటే బయలుదేరిపోయాడు. అబ్రహాం నువ్వు అక్కడ ఆగిపో అంటే ఆగిపోయాడు. అప్పుడు వరకు బాగానే సాగిన ఆ ప్రయాణం సడన్గా ఏమైందంటే 7వ వచనంలో చూస్తే దేవుడు ఏం చేశాడు, అబ్రహాంకి ఒక వాగ్దానం అనేది చేశాడు. ఏంటిది ఆ వాగ్దానం? నీ సంతానానికి ఈ దేశాన్ని ఇస్తానన్నాడు. ఏది ఆ దేశం? దాన్ని ఇజ్రాయెల్ దేశం అంటారు. కనాను అని బైబిల్లో కూడా ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే రాను రాను కాలానుగుణంగా కొన్ని పేర్లని అట్లా మారుతా వచ్చినాయి. కానీ ఇచ్చిన దేశం అనేది ఇజ్రాయెల్ దేశమే. ఆ రోజుల్లో ఇప్పుడున్న ఇజ్రాయెల్ కాదు, అది ఇప్పుడు ఉన్న ఇజ్రాయెల్ అంటే మన గుంటూరు జిల్లా అంత ఉంటుంది. కానీ ఒకప్పుడు ఇజ్రాయెల్ దేశం అంటే చాలా పెద్దది. అంత పెద్ద దేశాన్ని ఎవరికి ఇస్తానన్నాడు? అబ్రహాంకి ఇస్తున్నాడు. మీరు వరల్డ్ మ్యాప్లో చూడండి, ఇజ్రాయెల్ దేశం ప్రపంచానికి నడిబొడ్డులో ఉంటుంది. అటు ఆఫ్రికాకి వెళ్ళాలన్నా, ఇటు యూరోప్కి వెళ్ళాలన్నా, లేదు అనుకుంటే ఇటు ఏషియా కాంటినెంట్స్కి వెళ్ళాలన్నా, ఏటు వెళ్ళాలన్న మధ్యలో వారధిలాగా ఉండేది ఏదన్నా ఉందంటే అది ఇజ్రాయెల్ దేశమే. సో అందుకని మీరు ప్రపంచంలో చూడండి, దాని మీద జరిగిన దాడులు ఇప్పటి వరకు ఈ ప్రపంచంలో ఏ దేశం మీద జరగల. ఈ ప్రపంచంలో 53 సార్లు నెబుకద్నెజర్ మొదలుకొని సైరస్ ద గ్రేట్ వరకు, అలాగే సైరస్ నుంచి అలెగ్జాండర్ ద గ్రేట్, ప్రపంచంలో ప్రతి ఒక్క రాజు దాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేసిన వాళ్ళే. 53 సార్లు ముట్టడి దెబ్బ వేయబడిన ఒక్క దేశంగా ఈరోజు వరల్డ్ రికార్డులో పేర్కొంది. అంత గొప్ప దేశాన్ని దేవుడు అబ్రహాంకి ఇస్తానన్నాడు. అప్పుడు వరకు దేవుడు ఏంటంటే చెప్పగానే బయలుదేరాడు. దేవుడు అప్పటి వరకు సంతోషించాడు. ఇప్పుడు దేవుడు ఒక మాట అనుకున్నాడు, నేను అబ్రహాంకి ఈ దేశాన్ని ఇస్తానన్నాను. ఇప్పుడు అబ్రహాం నా మాటకి విలువిస్తాడా లేదా? అప్పుడు వరకు పెట్టిన అన్ని పరీక్షల్లో కూడా అబ్రహాం ఏమయ్యాడు? పాస్ అయ్యాడు. ఇప్పుడు నేను ఇచ్చిన ఈ దేశంలో ఉంటాడా లేదా? అందుకే ఏం చేశాడంటే ఆ దేశంలో రప్పించాడు? కరువు రప్పించాడు. ఏ దేశాన్ని అయితే ఇచ్చి ఆ దేశంలో ప్రవేశించిన తర్వాత ఇదిగో ఈ దేశాన్ని నీకు ఇస్తానని చెప్పిన ఆ దేవుడే ఆ దేశంలో కరువు రప్పించేసరికి అబ్రహాం అక్కడే ఉన్నాడా లేదంటే అక్కడికైనా బయలుదేరిపోయాడా? అక్కడ కింద వచ్చిన వాళ్ళు చూస్తే ఎక్కడికి వెళ్ళిపోతాడు? 10వ వచనం చూద్దాం. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను, ఆ దేశంలో కరువు భారముగా నుందందున అబ్రాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళాడు. అదేంటండి? ఇప్పుడు కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు దేవుణ్ణి అడగాల వద్దా చెప్పండి? మీరు ఈ వచనాన్ని ఇలాగే ఉంచి ఒకసారి ఇస్సాకు దగ్గర కూడా చూద్దాం. 26వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. దీన్ని ఇలాగే ఉంచండి. 26వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరి ఒక కరువు ఆ దేశములో వచ్చిన. అప్పుడు ఇస్సాకు గెరారులో ఉన్న ఫిలిష్తీయుల దేశంలోకి రాజైన అబీమెలెకు వద్దకు వెళ్ళాను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై నీవు ఐగుప్తులోనికి వెళ్ళక చాలని ఇక్కడ చెప్తున్నాడు. ఇప్పుడు ఒకవేళ నువ్వు నిజంగానే ఐగుప్తుకి వెళ్ళాలన్నా ఎవరి దగ్గర విచారణ చేయాలి? అది దేవుణ్ణి అడగల వద్దా? అయ్యా నువ్వు నాకు వాగ్దానం ఇచ్చావు, ఈ దేశాన్ని ఇస్తానని చాలా సంతోషపడ్డాను. ఇప్పుడేమో ఇంత అకస్మాత్తుగా కరువు వచ్చేసింది, మేము ఎలా ఉండాలి అయ్యా అని అడిగాడు అదే అబ్రహాము. అడిగుంటే దేవుడు ఏదైనా చెప్పేవాడేమో. అదే దేవుని పరీక్షకు చూడండి ఎట్లా ఉంటుందో. దేవుడు మనల్ని కష్టాలు పెట్టేది ఊరికనే కాదండి. ఏదైనా కష్టపడితేనే దానికి విలువ అనేది తెలుస్తుంది. మీకు ఒక ఉదాహరణ చెప్తా. గుజరాత్లో గొప్ప వ్యాపారవేత్త ఉన్నాడు, శావ్జీ డొలాకియా అంటారు అతను. సో అతను ఏంటంటే అతని అంతఃపురం కట్టించుకునేటప్పుడే కట్టిన ఆ కూలీలందరికీ
ఎంతమంది అయితే ఆయన ఇల్లు కట్టారో ఆ కట్టిన కూలీలందరికీ బెంజ్ కార్లు ఫ్రీగా ఇచ్చేశాడు. అంటే చూడండి ఎంత గొప్ప ధనవంతుడు ఆ శావ్జీ డొలాకే అన్న ఆయన. ఆఫ్టర్ ఆల్ ఇల్లు కట్టిన కూలీలకే బెంజ్ కార్లు ఇచ్చాడంటే చూడండి ఎంత గొప్ప ధనవంతుడు అయి ఉంటాడు. అలాంటి ఆయనకి ఒక కొడుకు ఉన్నాడు. ఒకరోజు ఏమైందంటే ఆయన ఏం చేశాడంటే ఒకరోజు ఆ కొడుకు రూమ్లోకి వెళ్ళాడు. అక్కడ పరిస్థితులు చూసి చాలా బాధపడ్డాడు. సగం తిన్న పిజ్జాలు, సగం తిన్న బర్గర్లు, సగం తాగి పడేసిన కూల్ డ్రింకులు అవన్నీ అక్కడ ఉండటం చూసి చాలా బాధపడ్డాడు. ఎట్టగైనా సరే ఇక ఇతనికి ఒక గుణపాఠం నేర్పాలనుకున్నాడు. అప్పుడు పిలిచాడు కొడుకుని. ఇక నుంచి అప్పుడు కఠినంగా ఒక మాట చెప్పాడు కూడా, ఇక్కడ నుంచి నేను నీకు 6,000 రూపాయలు డబ్బులు ఇస్తా. ఎంత ఇస్తానన్నాడు? 6,000 రూపాయలు డబ్బులు, 3 జతలు బట్టలు ఇస్తాను. దాదాపు 3 నెలల పాటు నువ్వు నాకు కనపడకూడదు. నా పేరు వాడకుండా నువ్వు ఒంటరిగా వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్తావో నాకు అనవసరం, బయటికి వెళ్ళిపోయి ఇక్కడ నుంచి ఉండమాక. వెళ్ళి ఆ 3 నెలల్లో నువ్వు ప్రయోజకుడు అయి తిరిగి వచ్చినాకే నా ఆస్తి నీకు ఇస్తానన్నాడు. చివరికి ఏం చేశాడంటే ఆ ఇచ్చిన 6,000 కూడా వారంలోనే వచ్చిన ఖర్చు అయిపోయినాయి. ఇప్పుడు ఒక పెద్ద పెద్ద నగరాలు చూడండి, డబ్బులు ఎంతసేపట్లో అయిపోతాయి. నేను హైదరాబాదు శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళా. మా మామయ్య వాళ్ళు ఒక అబ్బాయిని సెండ్ ఆఫ్ ఇవ్వడానికి యూఎస్ వెళ్ళేటప్పుడు. అది ఒక 1/2 లీటర్ వాటర్ బాటిల్ ఉంటుంది, అది 200 అండి. ఇక్కడ మన దగ్గర ఎంత? 10 రూపాయలు. అక్కడ ఎంత? ఎయిర్పోర్ట్లో 200. బిర్యానీ కూడా ఇచ్చాడు హోటల్లో. అది ఎంత చెప్తున్నాడంటే 700 ఆ భోజనం. ఎంత పెట్టాడంటే చిన్న బౌల్లో పెట్టాడు. చూడండి పెద్ద పెద్ద నగరాల్లో ఒక చోటకి వెళ్తేనే డబ్బులు ఏమాత్రం ఖర్చు అయిపోతాయో, ఏమాత్రం రేట్లు ఉండేవి. పాపం వారం రోజులకే ఖర్చు అయిపోయినాయి 6,000. బట్టలు కూడా మాసిపోయినాయి. చివరికి చేసేది లేక కొన్ని రోజులు అడుక్కొని తిన్నాడు రోడ్ల మీద. చివరికి ఏంటంటే హైదరాబాద్ వచ్చి చార్మినార్ సెంటర్లో ఒక బేకరీలో పనిచేశాడండి. ఎవరో కొంతమంది గుజరాత్ నుంచి కొంతమంది అటు హైదరాబాద్ వెళ్ళి చార్మినార్ని అక్కడ చూసి బేకరీలో స్నాక్స్ తీసుకుందామని వెళ్తే ఈ కుర్రోడు కనిపించాడు. ఏంట్రా బాబు ఈ కుర్రోడు ఎక్కడ ఉన్నాడు? అసలు మేము గుజరాత్లో ఆయన కొడుకేనా ఈయన, లేదంటే మేమైనా పొరపాటు పడ్డామని వాళ్ళు ఆశ్చర్యపోయి దగ్గరికి వెళ్ళి చూస్తే అతనే. ఏంట్రా బాబు ఇట్లా ఇది నువ్వు ఇక్కడున్నావేంటి, నీ పరిస్థితి ఏంటి అని అడిగితే అప్పుడు ఆ విషయాలన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. మొత్తానికి ఒక 3 నెలలకే తన టాస్క్ కంప్లీట్ చేసుకొని తండ్రికి కనబడి, నేను ఈరోజు డబ్బు విలువ అనేది తెలుసుకున్నాను. ఒకప్పుడు నాకు డబ్బు విలువ అనేది తెలిసేది కాదు, అందుకనే నేను డబ్బు విలువ తెలుసుకొని ఈ 3 నెలల్లో నేను ఇంత సంపాదించానని తండ్రికి కనపడగానే ఆ తండ్రిని మళ్ళీ ఏం చేశాడు, కొడుకుని మళ్ళా ఇంటికి పిలిచి ఆహ్వానించాడు. తన ఆస్తిని ఇచ్చాడు. ఆ ఆస్తిని 100 కోట్లలో ఉన్న ఆస్తిని 1,00,000 కోట్లలో మార్చాడు ఆ కొడుకు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఏదైనా ఒక బాధ్యత నీకు అప్పచెప్పాలంటే ఎవరికి పడితే వాళ్ళకి అప్పచెప్పం. అలా సేమ్ అంతే అబ్రహాం విషయంలో కూడా. వాగ్దానం చేసిన దేశాన్నే నీకు ఇస్తానని చెప్పినప్పుడు అబ్రహాం నిలబడతాడా లేడా, నేను చెప్పిన మాటకి నిలబడతాడా లేదా, ఉంటాడా వెళ్ళిపోతాడా అని అనుకొని పరీక్షించడానికి కరువు రప్పించాడు. అబ్రహాం అడగాల, అయ్యా కరువు వచ్చిందయ్యా నన్ను ఏం చేయమంటారని. ఇందాక అడగలేదు. ఇస్సాకు దగ్గర చూడండి, దేవుడు ప్రత్యక్షమై చెప్పాలి. ఒకవేళ నువ్వు అక్కడికి వెళ్ళాలన్నా దేవుడు చెప్తేనే వెళ్ళాలి. దేవుడు పర్మిషన్ లేకుండా నువ్వు అక్కడి నుంచి వెళ్ళడానికి లేదు. ఇస్సాకు దగ్గర చూడండి, నువ్వు ఐగుప్తులోకి వెళ్ళొద్దు అన్నాడు. యాకోబు దగ్గరకు చూస్తే కనుక, నువ్వు వెళ్ళు, ఐగుప్తుకి వెళ్ళడానికి నువ్వేం భయపడొద్దు, నేను నీకు తోడుగా ఉన్నానన్నా. యాకోబు దగ్గరేమో వెళ్ళమన్నాడు, ఇస్సాకు దగ్గర వెళ్ళొద్దు అన్నాడు. అబ్రహాం దగ్గర అయితే అసలు చెప్పలా, అసలు ఉంటాడో లేదా చూద్దామని సైలెంట్ అయ్యాడు. ఆ టైంలో అబ్రహాము తొందరపడి ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఐగుప్తుకి వెళ్ళిపోయాడు. అబ్రహాము యొక్క విశ్వాస జీవితంలో తప్పటడుగు అక్కడే పడింది. అప్పుడు వరకు మీరు బైబిల్లో ఏ ప్రవక్తల గ్రాఫ్ అయినా చూడండి, 1 నుంచి 0 నుంచి మొదలుపెట్టి అంచెలంచెలుగా అట్లా ఎదుగుతూ ఉంటారు. ఎక్కడో చోట టపక్కుని పడిపోతారు, మళ్ళా బలం పుంజుకొని
శిఖరానికి వెళ్తారు. ఒక దావీదే కావచ్చు, ఒక యాకోబే కావచ్చు, ఒక సంసోనే కావచ్చు, ఒక సొలొమోనే కావచ్చు. సొలొమోన్ అయితే ఇంక చెప్పవసరం, చివరి దశలో ఏంటంటే పూర్తిగా పడిపోయింది. ఆయన భక్తి జీవితంలో ఎంత ఎత్తుకు వెళ్ళిపోయాడో, ఒక్క దెబ్బ కొడితే కింద పడ్డాడు అంటారు చూసారా, ఆ టైపులో పడిపోతాడు ఒక్కసారిగా. ఎవరిదైనా ప్రవక్తల గ్రాఫ్ చూస్తే బైబిల్లో అలా పైకి వెళ్ళి డౌన్ స్టెప్ అయ్యి మళ్ళీ పైకి వెళ్తారు. అబ్రహాం జీవితంలో కూడా అలాగే జరిగింది. అబ్రహాం ఏం చేశాడు, వెళ్ళొద్దన్న దేవుడు చెప్పలేదు వెళ్ళమని, వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఏం చేయాల్సి వచ్చింది చెప్పండి. అప్పుడు ఫరో సైనికులు అందరూ ఏం చేశారు, ఏం బాగా అందంగా ఉంది అనేసరికి ఏం చేశారంటే తీసుకెళ్ళిపోయారు. అబ్రహాం అప్పటి వరకు చూడండి, అబ్రహాం జీవితంలో భయం అనేది ఎరగల. మీరు బైబిల్ 11 అధ్యాయాల వరకు మీరు జాగ్రత్తగా చదువుకుంటారండి. అప్పటి వరకు దేవుడు అబ్రహాంకి భయం అనేదే తెలియదు. ఇప్పుడు నా భార్య అని చెప్తే నన్ను చంపేసి నిన్ను తీసుకెళ్ళిపోతారు, కాబట్టి నా భార్య అని చెప్పకుండా చెల్లెలని చెప్పమన్నాడు. సేమ్ ఇదే అబీమెలెకు రాజు దగ్గర కూడా చెప్తాడు, ఫిలిష్తీయుల రాజు దగ్గర కూడా. మీరు అబ్రహాం దగ్గర చూడండి, అప్పటి వరకు భయం అనేది లేదు అబ్రహాంకి, అబద్ధం అనేదే తెలీదు. ఎప్పుడైతే దేవుడు పర్మిషన్ లేకుండా ఐగుప్తుకి వెళ్ళిపోతాడో అబ్రహాంకి భయం మొదలైద్ది. మీరు ఆ వచనాల్లో చాలా జాగ్రత్తగా గమనించండి. అబద్ధం అనేది తన జీవితంలో ఇప్పటి వరకు ఎరగల, అప్పుడే అబద్ధం అనేది మొదలైంది. అబద్ధం ఆడాడు, భయపడ్డాడు. దేవుడి ఆజ్ఞ లేకుండా, దేవుడు చెప్పింది చేయకుండా నీ సొంత ప్రయత్నానికి ఒడిగట్టావా, నీకు ఈ రెండు జరుగుతాయి నీ జీవితంలో. బాగా గుర్తుంచుకోండి, రాసి పెట్టుకోండి. దేవుడి ఆజ్ఞ లేకుండా, దేవుని అనుమతి లేకుండా నీ సొంత ప్రయత్నం ఏది ఒడిగట్టినా నీకు నాశనం అనేది తప్పదు. అబ్రహాం కూడా అదే ఎదురైంది. కానీ దేవుడు అబ్రహాంకి అవకాశం ఇచ్చాడు. ఎంతైనా నేను వాగ్దానం చేశాను, ఇప్పుడు వరకు ఎవరో తెలియకపోయినా కానీ నా కోసం వచ్చాడు కాబట్టి అబ్రహాంకి నేను సహాయం చేయాలి, నేనేంటో నిరూపించుకోవాలని దేవుడు ఏం చేశాడంటే ఆ ఫరో రాజుగారిని వార్నింగ్ ఇచ్చాడు. ఆ ప్రవక్త భార్య నువ్వు తీసుకున్నావు, జాగ్రత్త నువ్వని. అంతే, ఆ దీంట్లో వాళ్ళందరినీ దేవుడు బాధించేశాడు వేదనల చేత. అప్పుడు పిలిపించి ఏం చేస్తాడంటే, బాబు ఏంటయ్యా అబ్రహాం గారు మీరు చేసిన పని ఏంటయ్యా, మీ భార్య అయితే చెల్లెలని చెప్పావు, మేమేమో తీసుకెళ్ళిపోయావు, ఇలా తీసుకెళ్ళిపోయినందుకు దేవుడు మమ్మల్ని చాలా బాధించాడయ్యా, వద్దు మమ్మల్ని క్షమించండి, మీ భార్యని తీసుకెళ్ళిపోండి అని శారమ్మని ఇచ్చేసి చివరికి ఏమేమి ఇచ్చాడు అబ్రహాంకి గిఫ్ట్గా చూడండి. అక్కడ చదవండి. అందువల్ల అతనికి గొర్రెలు, గొడ్లు, ఆడుగాడిదలు, పనికెత్తెలు, ఆడుగాడిదలు, ఒంటెలు ఇవ్వబడెను. అంటే గొర్రెలనిచ్చాడు, గొడ్లనిచ్చాడు, మగగాడిదలనిచ్చాడు, ఆడగాడిదలనిచ్చాడు, దాసులను, పనికెత్తెలు, ఒంటెలు. సో ఇవన్నీ ఏం చేశారంటే అబ్రహాంకి రిటర్న్ గిఫ్ట్గా ఇచ్చి పంపించేశాడు. ఆ ఇచ్చిన ఆ గిఫ్ట్లో ఎవరైతే ఉన్నారో పనికెత్తలు ఉన్నారో ఆ పనికెత్తల్లో ఒక అందమైన పనికెత్తే హాగరు. ఇంతకీ హాగరు ఎక్కడి నుంచి ఊడిపడింది? ఐగుప్తు నుంచి. ఐగుప్తుకి దేవుడు పర్మిషన్ లేకుండా ఎప్పుడైతే అబ్రహాం తొందరపడి ఐగుప్తుకి వెళ్ళిపోతాడో అక్కడ జరిగిన ఆ ఇన్సిడెంట్లో భాగంగా అబ్రహాంతో పాటు వచ్చిందే హాగరు, అందమైన పనికెత్తే. ఎవరి కింద ఉంది, ఎవరికి అసిస్టెంట్గా ఉందామా? శారమ్మ గారికి. ఆ తర్వాత ఏం జరిగిందో ఇక మీ అందరికీ తెలుసు. అప్పుడు వరకు చూడండి, హాగరు అబ్రహాంతో వెళ్ళింది. ఎవరిచ్చారు, ఎవరు వెళ్ళమని చెప్పారు అబ్రహాంని హాగరుతో? శారమ్మే. శారమ్మ ఏం చేసింది? అయ్యా నాకు దేవుడు పిల్లల్ని ఇస్తాడంటే నమ్మకం కుదరలా శారమ్మకి. నమ్మకం కుదరక ఏం చేసిందంటే, అయ్యా దేవుడు అట్టగా చెప్తాడు, ముసల్దాన్నైనా నేను అట్టా పిల్లలకి అంటాను, నువ్వు పని చెయ్యి, నా దాసి ఉంది కదా ఐగుప్తురాలేని హాగరు, ఆ హాగరుతో నువ్వు వెళ్ళిపో, ఆమెకు పిల్లలు పుడితే నాకు పిల్లలు ఉన్నట్టేలే,
నా పిల్లలుగా చూసుకుంటాను, నువ్వు వెళ్ళగానే అబ్రహాం ఏం చేశాడు? ఇప్పుడైనా కనీసం దేవుణ్ణి ఎంక్వైరీ చేయాలా లేదా? చేశాడా? ఇది రెండో తప్పు అబ్రహాం చేసింది. మొదటి తప్పు ఏంటంటే దేవుడు పర్మిషన్ లేకుండా వెళ్ళటం చేసిన మొదటి తప్పు. దాని పర్యవసానంగా అబద్ధం ఆడాల్సి వచ్చింది, భయపడాల్సి వచ్చింది. రెండో తప్పు ఏంటంటే శారమ్మ ఆగరుతో పో అన్నప్పుడు దేవుడు వాగ్దానం చేసినప్పుడు నువ్వు ఓపికగా ఉండొచ్చు కదా. ఎందుకంటే ఇప్పుడు ఇస్సాకు శారమ్మకి పిల్లలు పుట్టాలంటే, అబ్రహాం గారికి పిల్లలు పుట్టాలంటే ఎవరి ద్వారా కలగాలి చెప్పండి? శారమ్మ ద్వారానే పిల్లలు కలగాలి. వాగ్దానం చేశాడుగా నీకు బిడ్డనిస్తానని, శారమ్మ ద్వారానే రావాలి. మరి ఎందుకు అట్లా వెళ్ళమని చెప్పింది? విశ్వాసం అనేది అబ్రహాంకి ఉన్న విశ్వాసంలో 10% కూడా లేదేమో అనిపిస్తుంది ఆ సందర్భంలో చూస్తే. ఆ సందర్భంలో చూస్తేనే అర్థమవుతుంది మనకి. తర్వాత కథ వేరేగా ఉంటుంది. బిడ్డను ఇస్తానన్నప్పుడు నిరీక్షించాలి ఇచ్చేంత వరకు. ఆమె కూడా తొందరపడింది. అబ్రహాం తొందరపడి తప్పుడు నిర్ణయం తీసుకోవడం వల్ల దాన్ని కరెక్ట్గా అబ్రహాం చూసి ఎవరు తొందరపడ్డారు? శారమ్మ తొందరపడింది, వెళ్ళిపోమంది. అబ్రహాం అక్కడ కూడా దేవుని విచారం చేయకుండా ఆమెతో వెళ్ళిపోయాడు. ఆమెకు కూడా ఒక బిడ్డ పుట్టాడు. ఎవరు? ఇష్మాయేలు. ఇష్మాయేలు మొదటి కుమారుడు అబ్రహాం గారికి మొదటిగా పుట్టిన కుమారుడు. ఆ ఇష్మాయేలు కూడా పుట్టేసరికి హాగరు దృష్టికి శారమ్మ ఎట్లా కనపడింది? నీచురాలుగా కనపడింది. అక్కడ కేవలం నీచురాలుగా ఉంది అని ఉంటుంది. కానీ ఒరిజినల్ హిబ్రూ లాంగ్వేజ్లోకి వెళ్తే కనుక దాన్ని మన నోటితో కూడా వివరించి చెప్పలేము. ఆ సాహిత్యం అనేది అంత దారుణంగా ఉంటుంది. ఎంత దారుణంగా ఊహించుకొని ఉంటుందో అక్కడ మనకు కనబడుద్ది. మన నోటితో వివరించి కూడా చెప్పలేము. మీరు ఇదే కాదు, బైబిల్లో నేను ఎక్కువగా బైబిల్ తరగతుల్లో కూడా చెప్తూ ఉంటాను ఈ మాటలో. ఇప్పుడు న్యాయాధిపతుల్లో సీసెరా యొక్క సందర్భంలో కూడా చూడండి, అక్కడ 2 స్త్రీలను తీసుకెళ్ళాడు అని ఉంటుంది. నిజంగా చెప్పాలంటే వాస్తవానికి హిబ్రూలో ఉన్న పదం అట్లాంటిది కాదండి. హిబ్రూలో ఏమని ఉంటుందంటే అసలు ఒక స్త్రీ పురుషులకి అలాగే స్త్రీకి వాళ్ళ యొక్క మర్మయాల గురించి మాట్లాడుతున్నారు. ఇండైరెక్ట్గా సెక్స్ గురించే మాట్లాడతారు అందులో. కానీ బైబిల్ పండితులు ఏం చేశారంటే, ఇంత సాహిత్యం కనుక బైబిల్లో రాస్తే ఎవడు చెవులు పగిలిపోతాయి కాబట్టి 2 స్త్రీలని సింపుల్గా అలా రాసి పెట్టారు, సర్ది పెట్టారు. బైబిల్ అలాగే ఉంటుంది. ఎంత నీచురాలుగా చూసిందా అనేది మనం అక్కడ అర్థం చేసుకోవచ్చు. చివరికి ఏమైంది? బిడ్డ పుట్టాడు, ఎదుగుతున్నాడు. ఒకానొక స్టేజ్లో శారమ్మ కూడా గర్భవతి అవుతుంది. శారమ్మకి ఎవరు పుడతారు? ఇస్సాకు. హాగరుకి ఎవరు పుడతారు? ఇష్మాయేలు. ఇష్మాయేలుకి వయసు ఎంత ఉంటుంది? ఇస్సాకు పుట్టే టయానికి సుమారుగా ఒక 13-14 ఏళ్ళు, 14 సంవత్సరాల వయసు అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు టీనేజ్లోకి వచ్చాడు. 14 ఏళ్ళు అంటే ఇప్పుడు టీనేజే కదా. మేబీ 10th క్లాస్కి ఏమన్నా దగ్గరలో ఉండుంటాడు, 8th 9th చదువుతూ ఉండుంటారు బహుశా. ఆ ఇష్మాయేలుకు ఆ వయసు వచ్చే టయానికి ఎవరు పుట్టారు అబ్రహాం గారికి? ఇస్సాకు. అప్పుడు వరకు అబ్రహాం గారు ఏంటంటే ఇష్మాయేల్తో ఉండేవాడు, మీద ఎత్తుకొని ఆడిచ్చేవాడు, ముద్దులు పెట్టేవాడు, ఇష్మాయేల్తో సమయాన్ని ఎక్కువ గడిపేవాడు. ఒక్కసారి సడన్గా ఇస్సాకు పుట్టేసరికి ఆ ప్రేమ, ఆ అటెన్షన్ అంతా ఎవరి వైపు వెళ్ళిపోయింది? ఇస్సాకు వైపు వెళ్ళిపోయింది. ఇంతకే ఇష్మాయేలు ఇస్సాకుని ఏం చేశాడు? చాలా హింస పెట్టాడు. అది ఎక్కడ అనేది మనం ఒకసారి చూద్దాం. ఆదికాండం అక్కడ కాదు, ఒకసారి గలతీ పత్రిక చూద్దాం. 4వ అధ్యాయము, క్రొత్త నిబంధనలో గలతీ పత్రిక 4వ అధ్యాయము 22వ వచనం ఒకసారి చూద్దాం. దాసి వల్ల ఒకడును, స్వతంత్రురాలి వల్ల ఒకడును, 2 కుమారులు అబ్రహామునకు కలిగిరని రాయబడి ఉన్నది కదా. అయినను దాసి వలన పుట్టినవాడు శరీర ప్రకారముగాను పుట్టెను, స్వతంత్రురాలు అయిన పుట్టినవాడు వాగ్దానం బట్టి పుట్టెను. ఇక్కడ 29వ వచనం చూద్దాం.
అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టినవాడు ఎలాగూ హింస పెట్టెనో. చాలండి. ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది. అంటే శరీరాన్ని ప్రకారంగా పుట్టినవాడు ఇష్మాయేలు ఏం చేశాడంటే ఇస్సాకును బహుగా హింస పెట్టాడు. హింస అనేది ఏంటంటే చాలా భయంకరమైన, అది మన నోటితో వివరించి చెప్పలేం. చాలా దాని యొక్క పరిణామాలు ఎంత తీవ్రతగా ఉంటాయో మీరు ఆలోచించాలి. హింస అంటే చాలా సివియర్ టార్చర్ అన్నమాట. అంతగా టార్చర్ పెట్టాడు. ఎట్లాగంటే ఎప్పుడు ఇష్మాయేల్ ఒక ఇస్సాకుతో మాట అనేవాడు, అరే నువ్వు పుట్టినాక నాకు మా నాన్న నా దగ్గర రాకుండా పోతున్నాడు రా, అప్పుడు వరకు నా దగ్గరే ఉన్నాడు, నన్ను ఎత్తుకొని ఆడిచ్చేవాడు, నా పక్కనే ఉండేవాడు, నన్ను బయటికి తీసుకెళ్ళేవాడు, ఇప్పుడు నువ్వు పుట్టేసరికి నా దగ్గరికి రావట్లేదురా మా నాన్న, నీతోనే ఉంటున్నాడు, నా దగ్గరికి రావట్లేదు, నన్ను పట్టించుకోవట్లేదని ఎంతగా టార్చర్ పెట్టాడు. ప్రతిసారి అవహేళన చేసేవాడు, కొట్టేవాడు. ఎంతగా అంటే చాలా, ఇప్పుడు మీరు చూస్తూ ఉండండి సోషల్ మీడియాలో, నేను చూస్తూ ఉంటాను కొన్ని వీడియోలు. ఒక భార్యాభర్తలు ఉన్నారు, గొడవ వచ్చి ఎవరో పుట్టింటికి వెళ్ళిపోయింది భార్య పిల్లల్ని తీసుకొని. ఆ భర్త మీద కోపతో ఏం చేస్తుందంటే వాళ్ళ ఆయనకి వీడియో కాల్ చేసి ఎర్రగా అట్లగా వాతలు కాల్చి పిల్లోడికి వాతలు పెడుతుంది. ఆడు ఉండేదేమో 5 సంవత్సరాల లోపు ఉంటాడు పిల్లోడు. సివియర్గా ఎంత టార్చర్ పెడుతుంది భర్త మీద కోపంతో పుట్టిన పశువుడిని. జాగ్రత్త అండి, చిన్న పిల్లలంటే దేవుడికి చాలా ఇష్టం. ఎవడి మీద ఉన్న కోపంతోనో పిల్లల మీద నువ్వు చెయ్యేసావా చంపేస్తాడు దేవుడు. చెప్తున్నా, పిల్లలంటే దేవుడికి ప్రాణం అండి. పేతురు కూడా అంతే. పిల్లల్ని అడ్డుకోబోతుంటే నువ్వు ఆగు, వాళ్ళని నా దగ్గరకు రమ్మండి, పరలోక రాజ్యం ఎలాంటి వారిది అన్నాడు. చిన్నపిల్లలు లాంటిదే, వీళ్ళదే రా పరలోక రాజ్యం, వీళ్ళని నా దగ్గరకు వస్తుంటే మీరు ఆపుతారేంటి అంటున్నాడు. చిన్న పిల్లోడు ఎంతగా టార్చర్ పెట్టాడంటే ఆ టార్చర్ కూడా తట్టుకోలేకపోయేవాడు ఇస్సాకు. కానీ అబ్రహాము శారా ఇంట్లో లేనప్పుడు బాగా జరిగేదండి ఇది. ఇస్సాకేమో పసిపిల్లోడు, ఈడేమో 14 ఏళ్ళు ఉన్నోడు. ఎంత టార్చర్ పెడుతున్నాడంటే తల్లి ఆ సందర్భం అక్కడ లేకపోయినా కానీ తన పిల్లల మీద ఎప్పుడు తల్లి ఒక్క కన్నేసి ఉంచుద్దా లేదా. అనుకోకుండా ఒకరోజు శారమ్మ కంట్లో పడింది ఈ విషయం. వెంటనే దాసిని ఏమని చెప్పింది, దాసిని దాని కొడుకుని ఇక్కడ నుంచి ఏం చేయమంది, ఎల్లగొట్టేయమంది. పైగా ఏమంటుందంటే నా ఉసురు నీకు తగులుతుంది అంటారు. ఆ మాట చెప్పడానికి సిగ్గుండాలండి. అసలు తొందరపడి అబ్రహాంకి హాగర్ని ఇచ్చింది ఎవరు, శారమ్మ. పైగా ఇప్పుడు ఎవరిని ఎత్తిపోసి మాట్లాడుతుంది, అబ్రహాంని. నువ్వు చేసిన తప్పు వల్లే నాకు ఇట్లా అవుతుంది, నా ఉసురు నీకు తగులుతుంది అంటది. బుద్ధి ఉండాలిగా కనీసం. ఎందుకు తొందరపడాలి, ఎందుకు ఇవ్వాలి? అసలు మీరు అబ్రహాం జీవితం అంతా చూడండి. ఈరోజు ఉన్న ప్రపంచంలో ఉన్న ఈ ఉగ్రవాదం, ఈ టెర్రరిజం అనేది ఎవరి ద్వారా వచ్చింది? వీటన్నిటికీ మూల పురుషుడు ఎవరంటే ఇష్మాయేలు. అందరు జాగ్రత్త వినండి. ప్రపంచంలోని ఈ ఉగ్రవాద అన్నిటికీ మూల పురుషుడు కారణం ఎవరంటే ఇష్మాయేలు. ఆ ఇష్మాయేలు ఎవరికి పుట్టినాడు? హాగరుకు పుట్టినాడు. ఈ హాగరు ఎవరు? ఐగుప్తురాలు. ఇంతకే ఐగుప్తు ఏంటి? దేవుడిని అడగకుండా వెళ్ళిపోయాడు కదా. అంటే ఈ ప్రపంచంలోని పర్యవసానాన్ని, పరిస్థితులన్నీ మీరు చూడండి. తీసుకెళ్ళి ఎక్కడ ఆపుతాయి? ఎక్కడైతే దేవుడు మాట వినకుండా, దేవుడు ఆజ్ఞ లేకుండా, ఆయన పర్మిషన్ లేకుండా ఎప్పుడైతే ఐగుప్తుకి వెళ్ళిపోయాడో దాని ద్వారా పుట్టుకొచ్చిన ఈ పరిస్థితులన్నీ మీరు ఆలోచించుకుంటూ వెళ్ళండి. తిరిగి తీసుకెళ్ళి అబ్రహాం ఐగుప్తు దగ్గరికి వెళ్ళే దగ్గర ఆపేస్తాయి. చాలా జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి బైబిల్లో ఉన్న లేఖనాలు. చేసిన పర్యవసానం, మనం చేసుకున్నది ఏదైనా మన నెత్తి మీదగా వస్తుంది. మీరు ఎప్పుడు గుర్తుంచుకోండి. ఒకప్పుడు సౌలు ఏం చేశాడు? స్టెఫనును రాళ్లతో కొట్టించి చంపించాడా లేదా? అలా చంపడానికి సమ్మతం తెలిపాడా లేదా?
చివరికి పౌలుగా మారిన తర్వాత పౌలుకి రాళ్లతో కొట్టారా లేదా? హెరోదియా తెలుసుగా, బైబిల్లో బాప్తీసం ఇచ్చే యోహాన్ని తలకై తెంపేస్తుంది. చివరికి ఆమె చచ్చిపోయింది కూడా చరిత్ర, అది బైబిల్లో ఉండదు. కానీ ప్రపంచ చరిత్రలో చూడండి, ఆవిడ హెరోదియా కూతురు చచ్చిపోయింది కూడా తలకై తెగిపోయాయి. ఎందుకంటే ప్రపంచం చూడండి, ఆ రోజుల్లో యుద్ధాల పరిస్థితులు వేరుగా ఉండేవి. ఈడ్చుకొని వెళ్ళిపోయేవాళ్ళు రాజకుమార్తెలనైనా కానీ. అవసరం వాడికి కావాలంటే దీన్ని తీసుకెళ్ళి బలవంతంగా అనుభవించేస్తారు. లేదు ఎదురు తిరుగుతున్నారు, బాగా పొగరపోతుగా ఉన్నారంటే కళ్ళు బీకేసి కాళ్ళు చేతులు కట్టేసి గుర్రాలు కట్టేసి ఈడ్చుకెళ్ళిపోతారు. ఆ రోజుల్లో ఏంటంటే కొంచెం మంచు ప్రాంతాలు కదా అవన్నీ. ఆ మంచు ప్రాంతాలు ఏంటంటే నదుల మీద కూడా కార్లు వెళ్ళిపోతాయి. అట్లా మంచు గడ్డగట్టిన మంచు మీద లారీలు ట్రక్కులు అవన్నీ వెళ్ళిపోతాయి. అలాంటి ప్రాంతాల్లో ఈడ్చుకొని తీసుకెళ్ళిపోతున్నారు. కానీ మంచు అనేది అన్ని చోట్ల గట్టిగా ఉంటుందా? గట్టిగా ఉండిద్దా? పలచగా కూడా ఉంటుందా చెప్పండి? మంచు అనేది పలచగా కూడా ఉంటుంది. అలా వెళ్ళే ప్రాసెస్లో ఏమైందంటే అనుకోకుండా ఒక్కసారిగా ఆ మంచులో పడిపోయింది. ఆ పడిపోవడం వల్ల ఇరుక్కుపోయింది. ఆ నీళ్ళ కదలికలకి సన్నగా పల్చగా షార్ప్గా ఉన్న మంచుగడ్డ వచ్చేసి ఒక్కసారిగా తలకి ఇట్ట పడడంతో తల ఎగిరి అవతల పడిపోయింది. అంత ఘోరమైన చావు. ఒకనాడు బాప్తీసం ఇచ్చే యోహాన్ని ఎలాగైతే చంపించిందో అదే పర్యవసానం ఆమె కూడా వచ్చింది. ఫరో సైనికులు ఇజ్రాయేలు పిల్లల్ని ఏం చేశారు? నీళ్ళలో పడేసి చంపేసేవాళ్ళు. దేవుడు చివరకు వాళ్ళని ఏం చేశాడు? ఎర్ర సముద్రాన్ని వాళ్ళను కూడా నేలలో ముంచే చంపేశాడు. మీరు బైబిల్ చరిత్ర అంతా చాలా క్షుణ్ణంగా చదవండి. ఎవడు చేసిన తప్పు అనేది ఆడి మీదకే వస్తుంది. కర్మ అంటారు. కర్మ అంటే ఏంటి? అదేదో కాదు, నువ్వు చేసింది నువ్వే అనిపించడం అని అర్థం. నువ్వు మంచి చేసావా, మంచి నీ మీదకి వస్తుంది. చెడు చేసావా, ఆ చెడే అనిపిస్తావు. యాకోబు కూడా మోసం చేశాడు. అన్ననే చిక్కుడుకాయ కూరను పెట్టి అన్నయ్యని మోసం చేశాడు. వాళ్ళ మామ లాబాని ఏం చేశాడు? రాహేలును అనే ఒక చిక్కుడుకాయ కూర లాంటిది రాహేలుని ఎదరు పెట్టి యాకోబు యొక్క శక్తి సామర్థ్యాలన్నీ ఏం చేసేసాడు? ఎందుకంటే మంచి తెలివి జ్ఞానం ఉన్నవాడు. ఒక గొర్రెల్ని ఎలా పెంచాలో, ఒక సంపదని ఎలా సృష్టించాలో యాకోబు బాగా తెలుసు. కాబట్టి రాహేల్ని ఎర్రగా పెట్టి తన ఆస్తులను డెవలప్ చేసుకున్నాడా లేదా? ఒకప్పుడు తన తండ్రి ఇస్సాకును మోసం చేయడానికి మేక చర్మాన్ని కప్పుకున్నాడు. చివరికి యోసేపు చచ్చిపోయాడని చెప్పడానికి ఆ మిగతా కొడుకులు ఏం చేశారు? అదే మేకను చంపేసి ఆ మేక రక్తాన్ని తీసుకొచ్చి చూపించారు. అడవిలో దుష్టముఖం వచ్చి తినేసిందని. ఇక్కడ చూడండి, యాకోబు ఏదైతే చేస్తున్నాడో అదే రిటర్న్ వస్తుంది తిరిగి. శారమ్మ కూడా అదే తొందరపడి ఆగర్ని ఇచ్చేసింది. చివరికి ఎంత వేదన అయిపోయింది ఆగరుతో. అలాగే ఆ పుట్టిన పసివాడు ఇస్సాకు కూడా అంతే వేదన పడ్డాడు. ఏమి వాళ్ళు చేసిన తప్పుకి ఇస్సాకు కూడా అనుభవించాడండి. ఆ పసివాడు అంత హింస ఎలా భరించాడో మరి నాకు చూస్తే అర్థమైద్ది ఆడి ఏ రకంగా హింస పెట్టుంటాడు. మనకి కేవలం ఒక పదంగానే ఉంటుంది, కానీ దాని పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో ఆలోచించండి. దేవుడు కూడా ఏంటంటే మనల్ని కూడా అనేక సందర్భాలు హెచ్చరిస్తూ ఉంటాడు. వద్దు, నువ్వు చెయ్యొద్దు అని వాక్యానుసారంగా హెచ్చరిస్తాడు. దైవజనుల ద్వారా చెప్తాడు. అలా చెప్పినప్పుడు మనం వినాలి, అర్థం చేసుకోవాలి. అలా ఎప్పుడైతే మనం చెయ్యమో అప్పుడు ఏమవుద్దంటే మన మీదకే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. నాకు తెలిసిన ఒక ఆమె గుంటూరులో, ఇది సంఘటన ఏంటంటే గుంటూరులో జరిగింది. సీన్ ఏంటంటే అక్కడ కథ ఏంటంటే ఆమెకేమో ఒక ఆమె వచ్చి ఏడుస్తుంది, నాకు ప్రార్థన చేయండి అయ్యా, బాగా చావాలనిపిస్తుంది పరిస్థితులు ఏంటమ్మా అని అడిగితే కథ అంతా చెప్పుకుంటూ వస్తుంది. వాళ్ళకి 2 పిల్లలు, ఒక కొడుకు కూతురు. కొడుకు పెద్దోడు, కూతురు చిన్నది. కొడుకు ఏం చేశాడంటే ఫ్రెండ్స్తో కలిసి కృష్ణా నదిలో ఈత కొట్టడానికి సరదాగా వెళ్ళాడు వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి. ఫ్రెండ్స్ వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమన్నా సరదాగా వాళ్ళు చేసే చిలిపి పనులు ఉంటాయిగా, నీళ్ళల్లో ముంచేయటము, పైకి రానికుండా మెడబట్టి నీళ్ళలో ముంచేస్తే ఏమవుతారు? వాళ్ళు సరదాగా అనుకొని చేశారు.
కానీ పాపం ఆడికి నిజంగానే ప్రాణం పోయింది. చివరికి కూతురు ఏమైందంటే ఒకరిని ప్రేమించింది. ఆడేంటంటే ఆటో డ్రైవర్ని ప్రేమించిందంట. ఆడేం చేస్తాడంటే ఆడు 10వ తరగతి 10 సార్లు ఫెయిల్ అయ్యాడు. అసలు ఆడు నెలకు ఒక్కసారైనా స్నానం చేస్తాడో లేదు. ఆడు అంత దూరం ఉంటేనే వాసన గబ్బును కొట్టుద్ది. ఎప్పుడు చూడ ఆ నోట్లో పాన్ పరాకు నవ్వులుతానే ఉంటాడు. గేద గడ్డిని ఎవరిని వేసినట్టు నెవరేస్తూనే ఉంటాడు ఆడు ఎప్పుడు. అట్టంటోని ప్రేమించింది. చేసుకుంటే ఇండే చేసుకుంటానంటుంది. అమ్మ అసలు చూసావా అండి ఎలా ఉన్నాడో, ఆడు పనికి మాలోడు, ఆడు ఎదవన్న సంగతి ఆ అమ్మాయికి తప్ప నుంచి అందరికి తెలుసు. కానీ దానికి తెలియట్లేదు. మీకు తెలియని అందగాడు నీకు తెలియదు అని. ఎట్టగో ఈలోపు ఏమైందంటే వాళ్ళ నాన్నోళ్ళకి అందరికి తెలిసి ఈ అమ్మాయిని గదిలో పెట్టి తాళం వేసి పెట్టేశారు, గదిలో నుంచి బయటికి రాకుండా. లేకపోతే వెళ్ళిపోతానంటుంది, ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతుంది పొద్దాక. కరెక్ట్గా ఆ అమ్మాయిని బంధించిన కొన్ని రోజులకి వాళ్ళన్నీ ఇందాక చెప్పినట్టుగా చచ్చిపోతాడు కృష్ణానదిలో. చివరికి తీసుకొచ్చారు, అందరూ ఏడుస్తున్నారు. వాళ్ళన్నీ చివరి చూపు చూసుకుంటుందని గది అట్ట తాళం తీశారు. ఆ అమ్మాయిని పిలిచారు, బయటకు వచ్చింది. వాళ్ళ అన్నయ్యని చూసుకుంది, కాసేపు ఏడ్చుకుంది. ఇంకా శవాన్ని తీసే పనిలో ఉంటారుగా. ఎప్పుడైతే ఆ హడావుల్లో ఉందో అప్పుడు ఆటో డ్రైవర్తో వెళ్ళిపోయింది. కరెక్ట్గా సీన్ కట్ చేస్తే 3 నెలలకే అలా ఏడ్చుకుంటా పిచ్చి గొట్టలో ఒళ్ళంతా వాతలు గాయాలతో వచ్చింది. ఏంటి జరిగింది అని అడిగితే ఆడికి లేని అలవాటు అంటూ లేదు. ఆడవాళ్ళతోనే కాదు, చివరికి హిజ్రాలతో కూడా పోతాడు. ఆడే ఏం చేశాడు, రోజు వేదన పెట్టేసేవాడు, టార్చర్ పెట్టాడు, సిగరెట్లతో ఒళ్ళంతా కాల్చేసేవాడు. పెళ్ళికి ముందు అది ఆడితో వెళ్ళేటప్పుడు మనోనేత్రలు మూసుకుపోయినాయి. వాడెట్టంటోడు అనేది కానీ తర్వాత తెలిసింది. వద్దు అని చేసుకోవద్దని తల్లిదండ్రులు ఎంత చెప్పినా వినిందామా? పాపం ఆ తల్లి పిచ్చిదైపోయిందండి. దాదాపు 3 నెలలు ఏమో పిచ్చిదానిలో ఒక ఒంటరిగా నడుచుకుంటూ తిరుగుతుంది, తనలో తను మాట్లాడుకుంటా. కొన్నాళ్ళకి అది తగ్గిన తర్వాత 5 నెలలకేమో వచ్చి చెప్తుంది ఈ విషయం, ప్రార్థన చేయండి అని. నాకు ఒక విషయం గుర్తుంచుకోండి మీరు ఎప్పుడు, దేవుడు కూడా మన దైవజనుల ద్వారా వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిస్తూనే ఉంటాడు. మనం ఆ హెచ్చరికను స్వీకరించాలి. అది కనుక స్వీకరించకపోతే పరిణామాలు ఎంత దారుణంగా ఉంటాయో చూడండి. దేవుడు కూడా మనల్ని హెచ్చరిస్తూనే ఉంటాడు. అబ్రహాముని హెచ్చరించడం ఉంటారా? కనీసం తన మనస్సాక్షి అయినా చెప్పుద్దా లేదా? ఇప్పుడు అన్ని జనులకు చూడండి, మనకైతే వాక్యానుసారంగా తీర్పు తీరుస్తాడు. కానీ దేవుణ్ణి ఎరగని అన్ని జనులకు తీర్పు ఎలా ఉంటుందంటే వారి యొక్క మనస్సాక్షిని బట్టి వాళ్ళకి తీర్పు అనేది తీరుస్తాడు. అది ప్రతి ఒక్కరికి కామన్గా ఉంటుంది. తన మనస్సాక్షి అయినా చెప్పు ఉండదా? దేవుడిచ్చిన వాగ్దానం దేవుడిని అడగకుండా దేవుడు చెప్పేంత వరకు ఉండు, చెప్పిన తర్వాత వెళ్ళు. లేదంటే నువ్వు వెళ్ళాలనుకుంటున్నావా, దేవుడికి మాట చెప్పి వెళ్ళు, ఆయన వెళ్ళమన్నప్పుడు వెళ్ళు. తప్పే ఉందని మనస్సాక్షి అతను గద్దించి ఉంటుందా లేదా? కానీ ఆ అబ్రహాం గారికి అది గ్రహింపు కాల. ఒక్కసారిగా విశ్వాస జీవితంలో పడిపోయాడు. అంటే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి, అందరికి చూడండి. అబ్రహాం గారిని నేను నెగిటివ్ షేడ్లో చూపించే ప్రయత్నం చేయట్లా. అబ్రహాము యొక్క గొప్పతనం అనేది వివరించడానికి కూడా సరిపోము మనం, అంత గొప్ప విశ్వాసి ఆయన. ఎందుకంటే ఏ ఊరు పేరు తెలియదు, ముక్కు మొహం తెలియనోడు రమ్మని పిలిస్తే మనం వెళ్తామో చెప్పండి? కనీసం మనిషి ఎదురుగా ఉండి రమ్మని చెప్పినా కూడా వెళ్ళాం. అలాంటిది దేవుడు కూడా కళ్ళ ముందు లేడు, కేవలం స్వరం మాత్రమే వినపడుతుంది. అలాంటి దేవుడు వచ్చి పిలిస్తే దేవుడి పేరు తెలీదు. ఎందుకంటే వాళ్ళు పూజించే దేవత ఎవరో తెలుసు, వాళ్ళు ఏ దేవుళ్ళు పూజిస్తారో కూడా వాళ్ళకి తెలుసు. ఏ దేవతో తెలీదు, ఎక్కడికి వెళ్ళమన్నాడు తెలియకపోయినా వెళ్ళాడు. అప్పటి వరకు బాగా జరిగింది. కానీ ఎప్పుడైతే రాంగ్ స్టెప్ వేసాడో తన పతనం అనేది అక్కడ కొంచెం డౌన్ అయిపోయింది అబ్రహాం యొక్క జీవితం. మళ్ళీ చివరి దశలో చూస్తే మళ్ళీ విశ్వాసాలు ఎంత ఎత్తు నుంచి అయితే కింద పడతాడో మళ్ళీ అంతే ఎత్తుకు వెళ్ళిపోయి తన విశ్వాస జీవితాన్ని ముగించేస్తాడు. తన విశ్వాస జీవితంలోనే తన ఊపిరి కూడా వదిలేస్తాడు. ప్రతి ఒక్క ప్రవక్తలు, ప్రతి ఒక్క భక్తుల జీవితాలు చూడండి, అలా పైకి వెళ్తాయి, ఇలా కింద పడతాయి, మళ్ళీ అట్ట పైకి వెళ్తాయి, మళ్ళీ అట్ట కింద పడతాయి. ఇశ్రాయేలు రాజులు, యోధా రాజులే కానీ ఎవరినైనా చూడండి,
ఎవరైనా డౌన్ఫాల్స్ ఉంటాయి. దేవుడు మనకు కూడా హెచ్చరిస్తూ ఉంటాడు వాక్యానుసారంగా. ఆ రోజు అంటే దేవుడు ప్రత్యక్షమై చెప్పాడు ఎలమని. ఈరోజు మనకు దేవుడు ఎలా చెప్తాడు? కరెక్ట్గా వాక్యం ద్వారా దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మీ జీవితంలో ఏ సమస్య ఉన్నా కానీ అది తీసుకొచ్చి ఎవరి దగ్గర పెట్టాలి? దేవుడి దగ్గర పెట్టాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నీ సమస్యకి పరిష్కారం అనేది ఇస్తాడు. చివరికి మీరు బైబిల్లో చూడండి, ఒక వివాహం చేసుకునేటప్పుడు ఎలా ఉండాలో చెప్తాడు, నీ పాన్ పెట్లా ఉండాలో చెప్తాడు, భార్యాభర్తల మధ్య సఖ్యత ఎలా ఉండాలో చెప్తాడు, పిల్లల్ని ఎలా పెంచాలో ఉంటుంది. చివరికి నీ వృద్ధాప్యంలో నువ్వు ఎలా నడుచుకోవాలో కూడా చెప్తాడు దేవుడు. ప్రతి దానికి బైబిల్లో ప్రతి దానికి ఆన్సర్ అనేది ఉంటుంది. ఏనాడైనా బైబిల్ తీసేస్తేనే కదా, ఏదో రోజైనా బైబిల్ తెరిస్తేనే కదా తెలిసేది. బైబిల్ తీయవు, బైబిల్ చదవరు. చదవకుండా దేవుడు నాకు ఇక అన్యాయం జరిగిందండి ప్రార్థన చేయండి అంటే అసలు ఏమాత్రం ఉందా? ఇప్పుడు మన విశ్వాసుల పరిస్థితి కూడా అట్లాగే ఉంది. ఇంకా కొంతమంది దారుణంగా దేవుణ్ణే బూతులు తిట్టేవాళ్ళు కూడా ఉన్నారు. నీకు ఒక కొడుకుంటే తెలిసేదయ్యా కన్న తల్లి యొక్క వేదన అని ఆ రచయిత కూడా లేకపోరు. ఎందుకంటే బిడ్డను పోగొట్టుకుంటే ఎంత వేదన ఉంటుందో యేసుక్రీస్తుని లోకంలో పంపి మన కోసం చంపినప్పుడు ఆ బాధ అనేది దేవుడి కంటే మనకు ఎక్కువ తెలియదండి. ఆ దేవుడు పడ్డ వేదన కన్నా మన వేదనలు అసలు ఏమాత్రం కావు. ఒకే ఒక్క తన ఏకైక కుమారుని ఏం చేశాడు? మన కొరకు సిలువలో బలి చేసినప్పుడు ఆ తండ్రి ఎంత వేదన పడి ఉంటాడు. దేవుడికి ప్రతి పరిస్థితులు తెలుసండి. మనం తొందరపడి అనవసరంగా మనమే తొందరపడి నిర్ణయాలు తీసుకుంటున్నాం. దేవుడు మనల్ని ఉన్నతమైన స్థాయిలో ఉంచాలనుకుంటున్నాడు. ఇప్పుడు దేవుని పిల్లలైన మనల్ని ఎంత ఉన్నతంగా ఉంచాలనుకుంటున్నాడంటే, ఆ రోజు అబ్రహాంకి అయితే ఒక దేశం ఇచ్చాడు, మనకైతే పరలోకాన్ని ఇస్తానన్నాడు. ఒక పరలోకం పొందాలంటే నువ్వు ఎన్ని కష్టాలు పడాలి? కష్టంలో ఉన్నప్పుడే నీకు విలువ అర్థమైద్ది. దే విలువ అయినా సరే కష్టం పడినప్పుడే తెలుస్తుంది. మీరు ఒక ఇటుకరైనా చూడండి, ఈ చర్చి కట్టేటప్పుడు ఇటుకరాలతో కట్టి ఉంటారా లేదా? దీన్ని మరి ఇటుకర ఎట తయారైంది అనుకుంటున్నాం? కానీ సుమారుగా ఒక 1100 డిగ్రీల టెంపరేచర్లో బాగా కాలుస్తారు. ఏ ఇటుకైతే బాగా ఎర్రగా గట్టిగా ఉంటుందో కాలి ఆ టెంపరేచర్ని ఆ వేడిని తట్టుకుంటుందో ఆ ఇటుకకే విలువ అనేది ఉంటుంది. అప్పటి వరకు ఏ నేల నుంచి ఆ మట్టి తీసుకొని ఆ మట్టిలో ఇప్పటి వరకు ఉమ్ములుసారు, తొక్కారు, అన్నీ చేశారు, మలమూత్ర విసర్జనాలు కూడా చేశారు. ఆ మట్టి ఎప్పుడైతే గట్టిగా ఒక ఇటుక రూపంలో మారుతుందో దానికి విలువ ఉంటుందా లేదా చెప్పండి? ఇప్పుడు ఇటుక రాయి ఎంత పెట్టుకుంటారు? ఎంత అనేది నాకు రేటు తెలీదు. బాగా గట్టిగా కాలిన ఇటుక అయితే దానికి రేటు కూడా ఎక్కువే. ఒక కొండ అయినా చూడండి, నేను ఆ శ్రమలు తట్టుకోలేనని ఒక కొండ అందంటే దానికి విలువ ఉంటుందా చెప్పండి? మీరు కష్టాలు వచ్చినాయి, బాధలు వచ్చినాయని బులోమని ఏడ్చేయమాకండి. నీలో ఉన్న నాణ్యతను బయటికి తీయాలనుకుంటున్నాడు దేవుడు, అది గుర్తించండి. నీలో ఉన్న నాణ్యత బయటకు వస్తేనే నీ విలువ అనేది పెరుగుద్ది. నువ్వు కష్టపడి పరలోకం ఆఫ్టర్ ఇందాక చెప్పాను, ఆడ దగ్గర ఉన్న 100 కోట్లు వీడికి ఇవ్వడానికి కోసమే 3 నెలల పాటు వదిలేశాడు. కష్టాలు పడి కన్నీళ్ళు మింగి బాధలు పడి అడుక్కు తిని ఆ డబ్బులు సంపాదిస్తేనే ఆడు 1000 కోట్లని 1,00,000 కోట్లు చేశాడు. శావ్జీ డొలాకి ఇందాక చెప్పాను కదా. ఆఫ్టర్ ఆల్ 100 కోట్ల కోసమే వీడు ఇన్ని బాధలు పడితే నిరంతరం నాశనం కానీ ఆ పరలోకాన్ని దేవుడు మనకి ఇవ్వాలనుకున్నప్పుడు, ఆ పరలోకాన్ని మనం స్వతంత్రించుకోవాలనుకున్నప్పుడు దేవుడు మనకి పరీక్ష పెట్టడంటారా చెప్పండి? ఇప్పుడు మనం అనుభవిస్తున్న ఈ బాధలు కష్టాలు ఒక పరీక్షలే. కష్టం వచ్చినా, కరువు వచ్చినా, ఖడ్గం వచ్చినా, ఏదొచ్చినా కానీ మీరు తట్టుకొని నిలబడితేనే దేవుడు మీ విలువ అనేది అంత ఎత్తుగా ఉంచుతాడు. రాహేలు లేయ జీవితాలే మీరు చూడండి. అందంతో విర్రవీగిన రాహేలునేమో చివరి వాళ్ళ యొక్క సమాధి కార్యక్రమాలు కూడా మీరు చూడండి. నాకు సమయం కూడా అయింది, ముగించేస్తాను. వారిని సమాధి చేసిన విధానాలు కూడా చూడండి. అప్పటి వరకు అందంతో విర్రవీగిన రాహేల్ని
రాహేలు వెళ్ళమని చెప్తేనే యాకోబు వెళ్ళి లేయా దగ్గర పడుకునేవాడు. అంతగా యాకోబుని సర్కస్లో ఒక తోలు బొమ్మల కోతి బొమ్మల ఆడిచ్చేది, ఒక కీలు బొమ్మలాగా ఆడిచ్చింది. అలాంటి రాహేల్ని ఏం చేశాడంటే ఊరు చివర ఎక్కడో దారి మధ్యలో అక్కడే బెన్యామీను పిల్లోనికి అందే బెనోని అందే చచ్చిపోయింది. అంటే చూసుకుంది బెనోని అందే చచ్చిపోయింది. అంటే బెన్యామీన్ అని తర్వాత మారుస్తారు పేరు. కానీ లేయా దగ్గర చూడండి, వాళ్ళ సమాధి కార్యక్రమాల దగ్గర సమాధుల యొక్క విషయం కూడా చూస్తే ఫస్ట్ ఆ పొలంలో, అది మక్పేల గృహం అందలి ఆ పొలం అంటారు, అక్కడ సమాధులు ఉంటాయి. ఫస్ట్ జంట ఏదంటే అబ్రహాము శారా. తర్వాత జంట ఎవరంటే ఇస్సాకు రెబెకా. దాని కింద లేయా. ఆ లేయా పక్కనే దేవుడు యాకోబుని పడేశాడు. అంటే పరిశుద్ధుల సమాధుల్లో ఎవరికి స్థానం ఇచ్చాడు దేవుడు? లేయాకి ఇచ్చాడు. అన్ని కష్టాలు మీరు చూడండి, ప్రపంచంలో క్షమించండి, మీ బైబిల్ చరిత్రలో చూడండి, గొప్ప గొప్ప రాజులు ప్రవక్తలు అందరూ లేయా గర్భవాసం నుంచి వచ్చాడు. చివరికి యేసుక్రీస్తు కూడా ఎవరి గర్భవాసం నుంచి వచ్చాడు? లేయా. రాజులు అనేవాళ్ళు ఎక్కువగా ఏ గోత్రం నుంచి వచ్చారు చెప్పండి? యూదా గోత్రం నుంచి రాజులు ఎక్కువ మంది వచ్చారు. అలాగే యాజకులు ఏ గోత్రం నుంచి వచ్చారు? లేవి గోత్రం నుంచి వచ్చారు. ఆ యూదా, ఈ లేవి, వీళ్ళందరూ ఎవరికి పుట్టినోళ్ళు? లేయాకు పుట్టినోళ్ళే. మీరు చూడండి ఆ వచనాల్లో, లేయాకు పుట్టిన ఆ యోధాలో నుంచే, ఆ లేవిలో నుంచే యాజకులు వచ్చారు, ప్రవక్తలు వచ్చారు, యేసుక్రీస్తు కూడా వచ్చాడు. లేయా అన్ని హింసలు అన్న బాధలు పడినందుకు దేవుడు అన్యాయం చేయలే. దేవుడు కూడా మనకు అన్యాయం చేయడండి, ఎప్పటికీ మీరు గుర్తుంచుకోండి. దేవుడికి ఏం తెలుసు ఈ బాధలని? చిన్న చిన్న ప్రపంచం ఎవడో చెప్పిన మాటలకి ప్రభావితం అయిపోయి దేవుణ్ణి కూడా వదిలేస్తున్నారు. జాగ్రత్త. దేవుడు ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడో, ఎందుకు నిన్ను ఎంత కష్టాలు పెట్టి ఆ మార్గంలో నడిపిస్తున్నాడో మీకు అర్థం కావాలి. నువ్వు ఆ కష్టాలు పడి అనుభవిస్తేనే నీకు పరలోక రాజ్యం అనేది దేవుడు ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మీరు అది ఎప్పుడు గుర్తుంచుకోండి. అబ్రహాము యొక్క జీవితం మనకు ఉదాహరణ. అబ్రహాం ఎంత గొప్పవాడో తెలుసు. ఆయన జీవితంలో ఉన్న ఒక చిన్న చీకటి కోణం, ఆయన పతనం అనేది ఎక్కడ మొదలైందో, తిరిగి ఎలా మళ్ళీ అబ్రహాం ఎదిగాడు అన్నది ఈరోజు మనం చెప్పుకున్న అంశంలో చూసాం. అందుకే బైబిల్ చదివితేనండి మీ జీవితాలు కూడా మారిపోతాయి. దానియేలు ఉన్నాడు, ఆ బబులేని రాజు వచ్చి ఎత్తుకెళ్ళిపోయాడు. భోజనం దగ్గర చాలా జాగ్రత్త పడ్డాడు. ఎందుకు? సామెతలు 23:1 నువ్వు భోజనం చేసేటప్పుడు, ఏలుకలతో నువ్వు భోజనం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండు అంటాడు. బైబిల్ చదివాడు కాబట్టే అక్కడ ఏం చేశాడు? రాజు దగ్గర జాగ్రత్తగా ఉన్నాడు. బైబిల్ చదివితేనే మీ జీవితాలు కూడా మారుతాయి. అబ్రహాం జీవితం కూడా అలాంటిదే. నువ్వేదో మనం వెళ్ళి కానుకేస్తున్నాం, ప్రార్థనలు చేస్తున్నాం, మనకున్న డబ్బులతో మీటింగులు పెడుతున్నాం, లేదంటే ప్రార్థనలు పెట్టి ఇవన్నీ చేస్తున్నాం అనుకుంటా, అవి మంచిదే, నేనేం కాదనట్లా. అవి చేస్తూ నువ్వు ఒక చిన్న బుద్ధిహీనతతో నువ్వు చేసే ఒక చిన్న పాపం వల్ల అది ఏమవుతుంది? నువ్వు చేసిన 99 పుణ్యకార్యాలు కూడా ఏమైపోతున్నాయి? తుడిచిపెట్టుకుపోతున్నాయి. నువ్వు చేసిన ఒక్క 99 పుణ్యకార్యాలు చేసిన ఒక చిన్న అవిధేయతనే తీసివేయలేకపోతుంది. కానీ దేనికి ఎక్కువ ప్రభావం ఉంది? పాపానికా పుణ్యానికా? పాపానికే. ఒకసారి ఆలోచించండి. పాపం అనేది మనల్ని ఎంత ఏలుబడి చేస్తుందో, ఎంతగా మనల్ని దిగజారుస్తుందో, మనం చేసిన పుణ్యాన్ని కూడా మింగేస్తుంది పాపం అనేది. జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే దేవుడు మనకి ఇన్సిడెంట్ ద్వారా మనకు హెచ్చరిస్తున్నాడు. దేవుడు ప్రతి విషయాన్ని మీరు జాగ్రత్తగా గమనించుకోండి, మీ హృదయాల్లో ఉంచుకోండి. దేవుడు మీతో మాట్లాడతాడు. ఖచ్చితంగా దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యం అనేది చేస్తాడు. పరలోకం అనే ఈ ఆస్తిని మనకు ఇవ్వాలనుకుంటున్నాడు దేవుడు. ఆ రోజు అబ్రహాముకి ఒక దేశాన్నే ఇచ్చాడు, ఈరోజు ఏకంగా మనకు పరలోకాన్ని ఇస్తున్నాడు. ఆ పరలోకానికి నువ్వు వెళ్ళాలంటే నువ్వు టెస్ట్లో పాస్ అవ్వాలే లేదా? ఆడు 100 కోట్ల కోసం ఆడు ఎన్ని నిమిషాలు పడ్డప్పుడు మరి పరలోకం అనే ఆస్తి రావాలంటే మనం ఎన్ని కష్టాలు పడాలి? కష్టం వచ్చిందనే ఏడ్చుకుంటూ ప్రార్థన చేయడం కాదు. కష్టాల్లో నన్ను ప్రయాణిస్తున్నాను,
కష్టాల మార్గంలో నడిపిస్తున్నందుకు స్తోత్రం అని చెప్పుకోండి దేవుడికి. ఓకేనా? యోబు ఉన్నాడు, కష్టం వచ్చినా సరే తన విశ్వాసం నుంచి తొలగిపోయాడా? లేదా, తొలగలేదు. భార్య అయినా దూషించమందే, యోబు ఏమైనా దూషించాడా? దూషించలా. అంతకంత ఏదైతే కోల్పోయాడో దానికి రెట్టింపు అనేది పొందుకున్నాడు. దేవుడు కూడా మనకు అలాగే ఇస్తాడు. ఈ భూమి మీద ఆస్తిపాస్తులు దేవుడు మనకి ఇవ్వకపోవచ్చేమో, కానీ చనిపోయేంత వరకు నీతిగా పరిశుద్ధతగా బతికితే దేవుడు మనకి పరలోకం అనేది ఇస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. దేవుని కరుణా కటాక్షం మీ అందరిపైన వర్షింపజేయునుగాక. ఆమేన్. సమయం వచ్చిన అయ్యగారికి నా వందనాలు తెలియజేస్తున్నాను.